ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5. పాపులము అపవిత్రులము అయినటువంటి మనము పరిశుద్ధుడు అయినటువంటి దేవుణ్ణి ఎప్పుడు కూడా సమీపించలేము, ఆయనను ఏమీ కూడా కోరలేము. ఎందుకంటే అతి పరిశుద్ధుడు అయినటువంటి ఆయనను పాపము చేరలేదు. నిత్యము పాపముతో సహవాసం చేసే మనం కూడా అంతే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల కోసము మరణించి తిరిగి లేచి మనకు మరియు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏమి అడగాలన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడగాలి. సమస్తము మనకు ఆయన ద్వారానే సాధ్యము. ఎందుకంటే క్రీస్తు మనలను అర్హులుగా చేశాడు. మన తరఫున తండ్రి అయిన దేవునికి విన్నపాలు చేస్తున్నాడు అని దేవుని వాక్యము చెప్తోంది. ఆయన ద్వారానే తప్ప తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు కూడా చేరుకోలేరు. మనమందరం కూడా ఆత్మతో నడిపింపబడే నూతన నిబంధనకు సేవకులుగా ఉన్నాము. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనం విశ్వాసంలో ఎదిగేలాగా నడిపిస్తున్నాడు. మన విశ్వాసం చొప్పున తండ్రి అయిన దేవుని ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.